నీ కోసము ఆల్రెడీ ఆయన ఏం చేశాడు తెలుసా? వెల చెల్లించేశాడు. బలహీనుల కోసం ఆయన చనిపోయాడు. చనిపోయి మా అమ్మ ఎక్కడుందో, మా నాయన ఎక్కడున్నాడో, కాబట్టి 3 సంవత్సరాల క్రితము ఆ పరలోక మహిమను విడిచి నీ కొరకు వచ్చి నీకు రావాల్సిన శిక్షణ అంతా తీసుకొని ఆయన నీకోసం నా కోసం చనిపోయాడే. మరి ఆయన సన్నిధిలో ఏం తీర్మానం తీసుకుంటున్నావు? అది ఆలోచన చేయి. ఎవరి కోసం చనిపోయాడు యేసయ్య? బలహీనుల కోసం. చెప్పండి మొట్టమొదటిగా. సో ఈరోజు నీ బలహీనత దేవుని రాజ్యంలోనికి వెళ్లకుండా నిన్ను ఆపొద్దు. ఆమేన్. నేను బలహీనుని నువ్వు ఇంట్లో కూర్చోద్దు. నేను బలహీనుని నువ్వు ఎక్కడో మార్కెట్లో ఉండిపోద్దు. నేను బలహీనుని దేవుని సన్నిధికి, దేవుని వాక్యానికి, దేవుని ప్రార్థనకు దూరం కావద్దు. బైబిల్ పట్టుకోగానే నా పాపాలన్నీ జ్ఞాపకం వస్తాయన్నా, మోకరించిన వెంటనే నా తలంపులో నేను చేసిన చెడు పనులన్నీ జ్ఞాపకం వస్తున్నాయన్నా, కాబట్టి నేను బైబిల్ చదవాలంటే నాకు భయం అవుతుంది, ప్రార్థన చేయాలంటే నాకు టెన్షన్ అవుతుంది, కాబట్టి మందిరానికి రావాలంటే భయం అవుతుంది, కాబట్టి నేను అన్ని మానుకొని మౌనంగా ఉన్నానన్నా అంటే కాదు.